హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డిజి లోన్స్. మన ముందున్నారు కొలి దీపక్ చౌదరి గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ సొంతింటి కళ అనేది ఉంటుంది కంపల్సరీ. అలాంటి సొంతింటిని కొనే వాళ్ళకి అసలు హోమ్ లోన్ అనేది ఎలా తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, అసలు డిజి లోన్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాన్ని బట్టి మనం దీపక్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ దీపక్. హాయ్ సార్. హాయ్ చంటి గారు, బాగున్నారా? బాగున్నా దీపక్, బాగున్నా సార్ చెప్పండి సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ కళ ఉంటుంది, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. మాకు హైదరాబాద్లో ఉంటున్నాం, ఎక్కడున్నా సరే మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చాలామంది కళ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఒక ఇల్లు తీసుకోవాలని ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తెలియదు, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. వాళ్ళ గురించి బేసిక్గానే మనం ఏంటంటే వాళ్ళకు ఒక స్టెప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నాం. వాళ్ళకు ఒక అవగాహన వస్తుందని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు హోమ్ లోన్ కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి, అసలు హోమ్ లోన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి కస్టమర్ అని? సార్, ఇప్పుడు హోమ్ లోన్ వచ్చేసి హోమ్ లోన్ డాక్యుమెంటేషన్ చాలా ఈజీ. బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. ఓకే. 2 టైప్స్ వచ్చేసి సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే. సాలరీడ్కి బేసిక్ కేవైసీ డాక్యుమెంట్స్, శాలరీ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కావాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంటే సేల్. ఇంకొకటి అంటే శాలరీడ్ అంటున్నావు, ఇంత శాలరీ ఉంటేనే చేస్తామని అంటారా, లేకుంటే ఏమన్నా పర్టికులర్ శాలరీ వాళ్ళకి ఏదన్నా కావాలా? లేదు సార్, ఇంత శాలరీ ఉంటేనే అని ఏమీ ఉండదు. బేసిక్ శాలరీ ఎవరికి 10,000 20,000 శాలరీ వాళ్ళకి 20-30 లక్షలు పెట్టి ఇల్లు ఇవ్వాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆబ్లిగేషన్స్తో ఫుల్ అయి ఉంటారు. అవును, రాదు. మినిమం ఒక 50-40 ఆ రేంజ్లో ఉంటే హోమ్ లోన్కి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మనకి శాలరీడ్కి వచ్చేసి శాలరీ, పే స్లిప్స్, బ్యాంకింగ్ ఇవి తీసుకుంటారు. ఓకే. అండ్ మనకి ఏదైతే ఉందో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, కంపల్సరీ బిజినెస్ ప్రూఫ్ అనేది కావాలి, మ్యాండేటరీ. ఓకే. అండ్ వింటేజ్ ఉండాలి. ఎన్ని ఇయర్స్ ఉండాలి వింటేజ్ అనేది? 3 years అండి ఉండాలండి. ఓకే. ఎన్బిఎఫ్సిస్ అనుకోండి 1 year అయినా మాట్లాడి చేసుకోవచ్చు. ఓకే. వింటేజ్ ప్రూఫ్ ఉండాలి, మ్యాండేటరీ. ఐటీఆర్స్ 1 year, 2 years, 3 years మనకి ఎన్బిఎఫ్సిస్లో నడుస్తుంది. ఓకే. బ్యాంక్స్లో అయితే 3 years మ్యాండేటరీ. ఓకే. యాక్చువల్లీ ఐటీఆర్ని బేస్ చేసుకొని లోన్ అనేది ఇవ్వరు, ఎందుకంటే ఐటీఆర్లో కంప్లీట్గా చూపించరు. ఇప్పుడు టర్న్ ఓవర్ మొత్తం చూపిస్తే ఐటీఆర్ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది అని చెప్పి మనము కొంచెం తక్కువ చూపిస్తాం కాబట్టి టర్న్ ఓవర్ బ్యాంకింగ్ని బేస్ చేసుకుంటారు. ఏబీబీ అండ్ టర్న్ ఓవర్ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి మనకి యావరేజ్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ అంటే కస్టమర్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు, ప్రొవైడ్ చేసినప్పుడు ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఆ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్స్కి మనము ఏదైతే బ్యాంక్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఇతని స్టేట్మెంట్ ఎలా ఉంది, ఇతని ఇన్కమ్ ఎలా ఉంది, డెబిట్ ఎలా ఉంది, అది బేస్ చేసుకొని అంటే మంత్లీ బ్యాలెన్స్ ఆర్ ఎల్స్ 6 monthsకి ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. సపోజ్ ఒక 21 lakhs బ్యాలెన్స్ ఉంది కస్టమర్కి, అంటే బ్యాంకింగ్ స్ట్రాంగ్ ఉంది కస్టమర్కి. సో దీన్ని బేస్ చేసుకొని మనం లోన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. 70%, 60% బేస్డ్ ఆన్ కస్టమర్ బ్యాంకింగ్ లోన్ అనేది వెళ్తుంది. ఓకే. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ వచ్చింది, 70%, 60% అంటున్నారు. అసలు 70-60% అంటే ఏంటిది బ్యాంకింగ్లో వచ్చేది? సార్, ఇప్పుడు పర్సనల్ లోన్ లాగా శాలరీని బేస్ చేసుకొని ఫైర్ ఇవ్వరు. ఇక్కడ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఫైర్ ఇస్తారు. ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 50 lakhs ఉంది, కస్టమర్కి ఎలిజిబిలిటీ 70-80 lakhs ఉంటుంది. ఓకే. ప్రాపర్టీ వాల్యూని 70% ఇస్తారు, ప్రాపర్టీ వాల్యూ మీద 70% ఇస్తారు, అంతే. 70-80% రిస్క్ ఫ్యాక్టర్, ఎందుకంటే బ్యాంక్కి మిగిలాలి కదా. ఇప్పుడు సపోజ్ కస్టమర్ ఈఎంఐ పే చేయలేకపోయాడు, ఫ్యూచర్లో బ్యాంక్ సెక్యూరిటీ చూసుకుంటుంది కదా, కంపల్సరీ. అది రీసేల్ చేసినప్పుడు బ్యాంక్కి ఒక 25%, 20% అయిన లాభం ఉండాలి కదా. సో 70%, 80% అలా ఇస్తారు. సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇక్కడికి అయిపోయింది కదండి మనకి. ఈ డాక్యుమెంట్స్ కాకుండా కస్టమర్కి ప్రాసెస్ ఎలా అంటే, ఫస్ట్ లాగిన్ అవుతుందండి. లాగిన్ ఫీజు అనేది ఉంటుంది. లాగిన్ ఫీజు ఎందుకు, కొంతమంది కస్టమర్స్ కంగారు పడతారు. లాగిన్ ఫీజు కట్టాలి, ఒక 5,000 కట్టాలి, 3,000 కట్టాలి, 4,000. 2 teamsకి వెళ్తాయండి, టెక్నికల్ టీమ్ అండ్ లీగల్ టీమ్కి వెళ్తుంది. ఈ లీగల్ టీమ్కి, టెక్నికల్ టీమ్కి వెళ్ళినప్పుడు లీగల్ టీమ్ ఏం చేస్తాడంటే ప్రాపర్టీ ప్రీవియస్ డాక్యుమెంట్స్ అన్నీ మనం ఏదైతే సబ్మిట్ చేస్తామో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సింది ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో లింక్ డాక్యుమెంట్స్. ఓకే.
ఈసీ డాక్యుమెంట్స్, సారీ అది చెప్పడం మర్చిపోయాను, ఓకే ఈసీ అంటారు. ఈసీ తీస్తే సరిపోదు, ఈసీ త్రూ లింక్ డాక్యుమెంట్స్ కూడా కావాలి. ఓకే అంటే ఎవరెవరు ఉన్నారు, ప్రీవియస్ Previous గా, డాక్యుమెంట్స్, okay. జిరాక్స్ షర్ట్ మనం సబ్మిట్ చేయాలి బ్యాంక్కి కంపల్సరీ. ఓకే ఇది కంప్లీట్ చేసి ఈ లీగల్ పర్సన్ ఏం చేస్తాడంటే మొత్తం చెక్ చేస్తాడు. ఓకే ప్రతి జెన్యూన్ link ఉందా doc- లేదా హా, లీగల్ ఎక్కడైనా ఇష్యూ ఉంటే ఓకే అతను బ్యాంకుకి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఓకే ఈ ప్రాపర్టీలో ఇష్యూ ఉంది, లోన్ ఇష్యూ చేయొద్దు ఓకే అని. అక్కడ ఆగిపోతుంది. అలాంటి ప్రాపర్టీస్ కస్టమర్స్ కూడా చూసుకొని జాగ్రత్తగా చేయాలి. ఓకే ఇది బెస్ట్ వాల్యుబుల్ పాయింట్. ఇది చూసుకోవాలి. ఎందుకంటే మన సొంత ఇంటి కోసం మనం ఖర్చు పెడుతున్నాం, అవును లోన్ తీసుకుంటున్నాము, మనం ఇబ్బంది పడితే తర్వాత చూసుకోకుండా ఇబ్బంది పడతాం. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ లీగల్ వాళ్ళు ఉన్నారో ఇది ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇదంతా ఫైనల్గా క్రెడిట్కి వెళ్తుంది రిపోర్ట్. ఓకే లీగల్ టీం మొత్తం చెక్ చేసి రిపోర్ట్ క్రెడిట్కి ఇస్తుంది. మనకి లాగిన్ నుంచి టెక్నికల్ టీంకి వెళ్తుంది కదా, టెక్నికల్ టీము డాక్యుమెంట్స్ తీసుకొని ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాకి వెళ్తారు. ఓకే టెక్నికల్ టీం వచ్చేసి టెక్నికల్ ఒకసారి చూసుకుంటారు ఆ చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియా ఎలా ఉంది, దానికి నేను లోన్ ఇవ్వచ్చా, ఓకే ఇవన్నీ చెక్ చేసి సెక్యూరిటీ పరంగా ఇంత ఇవ్వచ్చు. దాని ప్రాపర్టీ వాల్యూ చేసేది, ప్రాపర్టీ వాల్యూ మీద అన్నారు కదా, నేను ఇందాక చెప్పాను మీకు ప్రాపర్టీ వాల్యూ మీద 70% ఇస్తారని. ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి మనకి డిసైడ్ చేసేది టెక్నికల్ టీం. ఓకే ఈ టెక్నికల్ వాల్యుబుల్ ఉందా లేదా అక్కడ ప్రైస్ ఉందా ఈ ఏరియాలో ఇంత ఉంది, దాన్ని బేస్ చేసుకునే మొత్తం ఈ టెక్నికల్ టీం రిపోర్టు క్రెడిట్కి వెళ్తుంది. ఓకే ఇక్కడ లీగల్ నుంచి క్రెడిట్కి వెళ్తుంది, దాంతోపాటు ఇంక్లూడింగ్ మన టెక్నికల్ నుంచి క్రెడిట్కి వెళ్తుంది. డెసిషన్ ఇచ్చేది క్రెడిట్ ఇస్తుంది. మనకి ఎలా టెక్నికల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రాపర్టీ వాల్యూ అండ్ కస్టమర్ ఫినాన్షియల్ స్టేటస్ని క్యాలిక్యులేట్ చేసి ప్రాపర్టీలో 70% ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు ఇస్తుంది. ఓకే ఇది అండి హెచ్ఎల్ ప్రాసెస్. ల్యాప్ కూడా సిమిలర్. ఓకే ల్యాప్ అంటే ఏంటండి? లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ. ఇక్కడ ఏంటంటే సేమ్ డాక్యుమెంట్స్, ఓకే కాకపోతే ఇక్కడ ప్రాపర్టీని బేస్ చేసుకునే లోన్ ఇస్తారు. ఓకే ఇప్పుడు ఏంటంటే మన హోమ్ లోన్ అనేది ఏంటంటే ప్రాపర్టీ కొనడానికే ఇస్తాను లోన్. మన ఇన్కమ్స్ చూసిస్తారు, ఇక్కడ ప్రాపర్టీని చూసిస్తారు. లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ మనకి ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టడం అంతేనా సార్? అంతే అండి. అది ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ప్రాసెస్ అనేది అలా ఎలా ఉంటుంది? సేమ్ ప్రాసెస్ సేమ్ డాక్యుమెంటేషన్. ఓకే కస్టమర్ ఇన్కమ్స్ చెక్ చేస్తారు, ఓకే అండ్ ప్రాపర్టీస్ చెక్ చేస్తారు, ప్రాపర్టీ వాల్యూ చెక్ చేస్తారు. ఓకే కస్టమర్ ఈఎంఐ పే చేయాలి కదా, ఇన్కమ్ చెక్ చేయాలి కంపల్సరీ. అవునవును. ఇప్పుడు మనకి ప్రాపర్టీ చెక్ చేసిన తర్వాత ప్రాపర్టీని బేస్ చేసుకొని 70-80% లోన్ శాంక్షన్ అవుతుంది కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి. ఓకే కస్టమర్ స్తోమత మించి అయితే ఇవ్వరు. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఎలా అంటే సార్ కొందరు కస్టమర్లు ఎలా అనుకుంటారు అంటే మేము ఇంటికి వెళ్తున్నాం కొనుక్కోవాలనుకో, హోమ్ లోన్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందని భయపడే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎన్ని మంత్స్ పెట్టుకుంటే వాళ్ళకు టెన్యూర్ అనేది ఎలా కొంచెం అది ఇట్లా కొంచెం గైడ్ చేస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బేసిక్గా హోమ్ లోన్కి టెన్యూర్ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే 25 years 20 years ఓకే ఇలా ఉంటుంది. 30 years కూడా ఉండే బ్యాంక్స్ ఉంటాయి కొన్ని. సో ఎక్కువ టెన్యూర్ పెట్టుకుంటే కస్టమర్ ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఓకే కస్టమర్ స్తోమతను బట్టి కస్టమర్ ఎంత పే చేయగలడో దాంట్లో ఒక 15 years 20 years పెట్టుకొని మధ్యలో పార్షియల్ పేమెంట్స్ చేసుకుంటూ ఓకే ఇంట్రెస్ట్ని తగ్గించుకుంటూ టెన్యూర్ని తగ్గించుకుంటూ పార్షియల్ పేమెంట్ చేసినప్పుడల్లా బ్యాంక్ ఒక ఆప్షన్ ఇస్తుంది మనకి, ఓకే టెన్యూర్ని తగ్గించుకోనే ఆప్షన్ ఆర్ ఎల్స్ ఈఎంఐ తగ్గించుకునే ఆప్షన్. సో దీన్ని బేస్ చేసుకొని మన కస్టమర్ ఆలోచించుకొని తీసుకోవాలి ఏ బ్యాంక్ అయినా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది సార్ దీంట్లో స్టార్టింగ్ మనకి? సార్ 7.5 నుంచి ఉన్నాయి. ఓకే 7.5 నుంచి ఎన్బిఎఫ్సిస్ గోస్ టు 12. ఓకే 12 దాకా ఉంది. ఇప్పుడు రెపో రేట్ తగ్గింది. అవును రెపో రేట్ తగ్గిందని తెలుసు. సో రెపో రేట్ తగ్గటం వల్ల మనకి హోమ్ లోన్కి రేట్స్ కూడా తగ్గాయి. ఓకే యా సార్. ఓకే థ్యాంక్ యూ దీపక్ గారు. థ్యాంక్ యూ సార్. కానీ హోమ్ లోన్కి ల్యాప్ కావాల్సిన డాక్యుమెంట్స్ దీపక్ గారు అంటే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే.